ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి వేదికగా ప్రస్తుతం జరుగుతున్న ఆ పొలిటికల్ హైడ్రామా ఏపీ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతోంది. నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న వైసీపీ బ్యాచ్ ఇప్పుడు సడన్ గా రూట్ మార్చి అధికార పక్షాన్ని, ముఖ్యంగా కూటమిలోని ఒక పవర్ఫుల్ లీడర్ ను టార్గెట్ చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో కీ రోల్ పోషిస్తూ చినబాబు నారా లోకేష్ కు అత్యంత నమ్మకస్తుడైన ఆ లీడర్ ను టార్గెట్ చేయడం ద్వారా వైసీపీ సాధించాలనుకుంటున్న పొలిటికల్ మైలేజ్ ఏంటి? గత ప్రభుత్వంలో క్రీడా శాఖ పరిధిలో జరిగిన వేల కోట్ల అవినీతి బాగోతాన్ని, అక్రమ సర్టిఫికేట్ల దందాను ఆయన గుట్టురట్టు చేయడమే దీనికి అసలు కారణమా? తిరుపతి వేదికగా టీడీపీ వైసీపీ మధ్య జరుగుతున్న ఆ పొలిటికల్ వార్ వెనుక గుట్టేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. రాజకీయాల్లో అనుకోకుండా ఒక పెద్ద పదవి దక్కగానే కొందరు లీడర్లు అది కేవలం తమ వ్యక్తిగత పబ్లిసిటీ కోసం, సోషల్ మీడియా ఇమేజ్ పెంచుకోవడానికి అని తీవ్రంగా భ్రమపడుతుంటారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ నడిచిన తీరు ఇందుకొక పక్కా ఉదాహరణ. అప్పట్లో శాప్ చైర్మన్ కుర్చీలో కూర్చున్న రాయలసీమ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాష్ట్రంలో క్రీడల డెవలప్మెంట్ను, క్రీడాకారుల కష్టాలను పూర్తిగా గాలికి వదిలేసి కేవలం తన సొంత ప్రచారం కోసం, పబ్లిసిటీ కోసం పాకులాడారనే ఆరోపణలు క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నాయి. క్రీడాకారులకు కనీస వసతులు కల్పించని నాటి చైర్మన్ నిత్యం వందలాది మంది అనుచరులతో బౌన్సర్లను పెట్టుకుని సోషల్ మీడియాలో ఎలివేషన్ రీల్స్ చేస్తూ ఒక రీల్ స్టార్గా మిగిలిపోవడానికే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారనే విమర్శలున్నాయి. శాప్ నిధులను దారి మళ్లించారని, అక్రమాలకు పాల్పడ్డారని వార్తలు నిత్యం వినిపించేవి. ఇదొక్కటే కాదు, క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజా సైతం వ్యవస్థను గాడిలో పెట్టాల్సింది పోయి నిత్యం టీవీల ముందు బూతులు తిడుతూ, ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ తన పదవిని కేవలం ఒక రాజకీయ అస్త్రంగా వాడుకున్నారే తప్ప క్రీడాకారుల భవిష్యత్తు గురించి ఆలోచించిన పాపన పోలేదనేది ఒక చేదు నిజం. ఫలితంగా గత 5 ఏళ్లలో ఏపీ క్రీడారంగం పూర్తిగా కుళ్లిపోయింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక శాప్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న అనిమిని రవినాయుడు పనితీరు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు బూతులు, తిట్లు, రీల్స్ హంగామాతో మైకులు పగిలిపోయిన అదే విజయవాడ శాప్ ఆఫీసులో ఇప్పుడు కేవలం క్రీడాభివృద్ధి మంత్రం మాత్రమే మారుమోగుతోంది. అనిమిని రవినాయుడు బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుండే తన మార్క్ అడ్మినిస్ట్రేషన్ చూపిస్తున్నారు. ఎక్కడ అనవసరపు ఆర్భాటాలు, ప్రచారాలు లేవు. ఒక హుందాతనంతో క్రీడాకారుల సమస్యలు తెలిసిన బాధ్యతాయుతమైన నాయకుడిగా ఆయన వ్యవహరిస్తున్న తీరు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. గతంలో ఉన్న విచ్చలవిడితనానికి ఇప్పటి క్రమశిక్షణకు మధ్య ఉన్న తేడా క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తుంది. రవినాయుడు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రాష్ట్ర క్రీడారంగంలో ఒక కొత్త శకం మొదలైంది. క్రీడా మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 100 కోట్ల రూపాయల విలువైన టెండర్లను రికార్డ్ స్థాయిలో ఖరారు చేయించారు. ఇందులో భాగంగా దశాబ్దాలుగా మూలన పడ్డ శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియం అభివృద్ధి పనులతో పాటు విశాఖపట్నం కొమ్మాదిలో 25 కోట్లతో అత్యంత ఆధునిక స్టేడియం నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా తన సొంత నియోజకవర్గమైన తిరుపతిని అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు దామినేడు గ్రామం వద్ద ఏకంగా 28.30 ఎకరాల విలువైన భూమిని ప్రభుత్వం నుండి కేటాయించేలా ఆయన తీసుకున్న చొరవ స్పోర్ట్స్ హిస్టరీలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అక్కడ రాబోయే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం భవిష్యత్తులో ఏపీ క్రీడల రూపురేఖలనే మార్చబోతోంది. కేవలం స్టేడియంల భవనాలు కడితేనే అభివృద్ధి కాదు, క్రీడాకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే అసలైన విజయమని అనిమిని రవినాయుడు నమ్మారు. అందుకే క్రీడాకారుల భవిష్యత్తు కోసం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న 3% హారిజాంటల్ రిజర్వేషన్ను అత్యంత పటిష్టంగా అమలు చేశారు. దీని ద్వారా ఎలాంటి రాత పరీక్షలు, పైరవీలు లేకుండానే ఏకంగా 421 మంది అర్హులైన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఒక చారిత్రాత్మక రికార్డు సృష్టించారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వం ఇవ్వకుండా తొక్కిపెట్టిన సుమారు 16 కోట్ల రూపాయల బకాయిలను ఒకే ఒక్క సంతకంతో క్రీడాకారులకు విడుదల చేయించి వారిలో నమ్మకాన్ని కలిగించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా స్టేట్ స్పోర్ట్స్ క్యాలెండర్ను ముందుగానే రిలీజ్ చేయడం వల్ల ప్లేయర్స్ అందరూ తమ లాంగ్ టర్మ్ ట్రైనింగ్ను ప్లాన్ చేసుకునే వెసులుబాటు కలిగింది. ఆధునిక సాంకేతికతను క్రీడా రంగంలోకి తీసుకురావడం చైర్మన్ రవి చేసిన మరో కీలకమైన సంస్కరణ. క్రీడాకారుల సర్టిఫికెట్లను ప్రత్యేక స్పోర్ట్స్ యాప్ ద్వారా ప్రతి 3 నెలలకు ఒకసారి అప్లోడ్ చేసేలా డిజిటలైజేషన్ చేయడం వల్ల
గత వైసీపీ హయాంలో స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ల పేరుతో జరిగిన నకిలీ దందాలు పైరవీలకు శాశ్వతంగా అడ్డుకట్టపడింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహించి వేలాది మంది యువ క్రీడాకారులకు శిక్షణ అందేలా చర్యలు తీసుకున్నారు. అలాగే మచిలీపట్నం, ఏలూరు, తిరుపతి వంటి ప్రాంతాల్లో 9 ప్రధాన వాటర్ స్పోర్ట్స్ ప్రాజెక్టులను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఎప్పుడైతే రవినాయుడు శాప్లో వైసీపీ నేతలు చేసిన పాత అవినీతి అక్రమాలను ఒక్కొక్కటిగా తవ్వితీయడం మొదలుపెట్టారో అప్పటి నుండి వైసీపీ బ్యాచ్ ఆయన్ను టార్గెట్ చేసింది. దీనికి తోడు రవినాయుడు ఐటీ మంత్రి నారా లోకేష్ కు అత్యంత క్లోజ్ కావడం, ఏపీ కూటమి ప్రభుత్వంలో తిరుపతి కేంద్రంగా పవర్ఫుల్ గా ఎదుగుతుండడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే రవినాయుడిని టార్గెట్ చేస్తే డైరెక్ట్ గా లోకేష్ బాబును టార్గెట్ చేసినట్లే అనే భ్రమలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ సరికొత్త డ్రామాకు తెరలేపింది. తిరుపతిలో ఒక రౌడీ ఉన్నాడని, అతని బారి నుండి తిరుపతిని కాపాడండి అంటూ ఆ మధ్యకాలంలో పోస్టులు, ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. నిరసనలు నిర్వహించారు. తిరుపతిలో భూములు కబ్జా చేస్తున్నారని రకరకాల ఆరోపణలు చేశారు. ఈ మధ్యకాలంలో తిరుపతి, అలిపిరి పరిసర ప్రాంతాల్లో రోడ్ల పక్కన, ఫుట్పాత్లపై వందలాది ఇల్లీగల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బండి కొట్లు, అక్రమ కట్టడాలు వెలిశాయి. ఇవన్నీ గత వైసీపీ నేతల అండదండలతో, వారి మామూళ్ల దందాతో వెలిసినవే. లక్షలాది మంది భక్తులు తిరుమల కొండకు వెళ్లే అత్యంత పవిత్రమైన, భద్రతాపరమైన ఈ మెయిన్ రోడ్డుపై ఈ ఇల్లీగల్ వ్యాపారాల వల్ల భక్తుల సెక్యూరిటీకి పెద్ద ముప్పుగా మారింది. పలు చోట్ల నాసిరకమైన ఆహార పదార్థాలు అమ్ముతున్నా గతంలో ఎవరో పట్టించుకున్న పాపన పోలేదు. దీంతో తిరుపతి మున్సిపల్ అధికారులు, పోలీసులు, టీటీడీ యంత్రాంగం కలిసి ఉమ్మడిగా ఈ ఆక్రమణలను తొలగించారు. కానీ ఈ నిజాలను దాచేసి వైసీపీ నేతలు ఈ డ్రైవ్ వెనుక శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నాడని, ఆయనే తిరుపతిలో పేదల పొట్ట కొడుతున్నాడంటూ ఫ్లెక్సీలు, పోస్టులు పెడుతూ రౌడీగా చిత్రీకరించే నీచమైన ప్రయత్నాలకు తెరలేపారు. ఏదేమైనప్పటికీ పవిత్రమైన శ్రీవారి పాదాల చెంత రాజకీయ పబ్లిసిటీ కోసం వైసీపీ ఆడుతున్న ఈ ఆక్రమణల గేమ్ చూసి అటు తిరుపతి ప్రజలతో పాటు ఇటు దేశ విదేశాల నుండి వచ్చే భక్తులు కూడా సిగ్గుపడుతున్నారు. గత ప్రభుత్వంలో స్పోర్ట్స్ యూనిట్లను దోచుకుని ఇప్పుడు తప్పును తప్పుగా చూపిస్తూ రవినాయుడు లాంటి లీడర్ను బదనాం చేయాలని చూడడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని తమ్ముళ్లు మండిపడుతున్నారు. మరి ఈ పొలిటికల్ వార్ ముందు ముందు ఎలాంటి ట్విస్టులు తీసుకుంటుందో చూడాలి.